పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి కవిటం జగన్నాథపురం గ్రామాల్లో శివాలయాలను మంత్రి ఆనం సందర్శించారు. పెనుగొండలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సిద్ధాంతంలో కేదారేశ్వర స్వామిని దర్శించుకొని కేదార్ పుష్కర ఘాట్లను సందర్శించారు. వైసీపీ హయాంలో దేవాదాయ ధర్మాదాయ శాఖను అస్తవ్యస్తమైందని మంత్రి ఆనం మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చారన్నారు. నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఆలయాలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆచార వ్యవహారాలు, పౌరోహిత్యం, ఆగమ పండితులు, సనాతన ధర్మాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం దేవాదాయ శాఖ నిర్వీర్యమైపోయిందని చెప్పడానికి అందుకనే తొలి రోజునే మొదలుపెట్టాం. మేమిచ్చిన ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఏవైతే ఆగమ పండితుల యొక్క వ్యవహారాలు ఉన్నాయో, ఆలయాల్లో వాళ్ళు చేయాల్సినటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడా ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆగమ పండితులే సూచించాలి, చెయ్యాలి తప్ప పాలక వర్గాలు, మా దేవాదాయ శాఖ అధికారులు అందులో తలదూర్చకూడదు ఆదేశాలు ఇచ్చి జీవో విడుదల చేసి. అంతేకాదు, వేదం చదివినటువంటి అనేక మంది వేద పండితులు ఈ వేదం చదివిన తర్వాత ఇది వేదభూమి, భారతదేశం అనేటువంటిది ఒక వేదభూమి, ఈ వేదభూమిలో వేదము నేర్చుకున్న వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రభుత్వాలు లేవు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేద పండితులు ఎవరైనా సరే వేదం పఠించి సర్టిఫికేట్ పొందాక వాళ్ళకి సరైనటువంటి పారితోషికం కానీ, ఉద్యోగ అర్హతలు కానీ, ఉద్యోగాలు కానీ రాకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు వేద పండితులకి సంభావన కింద 3 సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వం ఇస్తుంది. గోదావరి పుష్కర ఉత్సవాలకి ఇదొక ఉన్న వాటిల్లో ఇదొక ప్రధానమైన ప్రాంతంగా గతంలోనే గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అని చెప్పి పరిశీలించడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో కేదారేశ్వర స్వామి ఆలయం ప్రక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాను తప్పనిసరిగా. ఏదన్నా పండుగలు వచ్చినా, బ్రహ్మోత్సవాలు వచ్చినా, నవరాత్రి ఉత్సవాలు వచ్చినా, రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఉత్సవాలు వస్తున్నా ఆలయాల్లో ప్రజలు తండోపుతండాలుగా. అందరికీ గుర్తుంటే 12 సంవత్సరాల క్రితం గోదావరి కృష్ణా పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ఈ పుష్కరాలు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా గొప్పగా నిర్వహించినటువంటి ప్రభుత్వం. కావాల్సినటువంటి అన్ని ప్రణాళికలు తయారు చేయండి, త్వరలోనే ముఖ్యమైన మీటింగ్ పెడతాం. దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బహుశా రేపు మొదటి వారంలో గోదావరి పుష్కరాల యొక్క మంత్రివర్గ ఉపసంఘంతో ఆయన కూడా చర్చిస్తారు. ఎవరి బాధ్యతలు వాళ్ళని నిర్వహిస్తూ గోదావరి పుష్కరాలని విజయవంతం చేయడానికి మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ పుష్కరాలను చూడాలని దైవం దగ్గర వాళ్ళ యొక్క ఆలోచనలను ముందు పెట్టుకొని ఆశలతో వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరించే విధంగా పరిపూర్ణమైనటువంటి విధానంలో గోదావరి పుష్కరాలని మేము చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.